హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియా బ్యాంక్ ఫర్ మ్యానర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చూసినట్లయితే మనకి సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ అనమాట. సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక వేరియంట్ చూసుకున్నట్లయితే సూపర్ మనీ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఒకటి చూసుకున్నట్లయితే ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డు, అంటే ఎఫ్డి చేస్తే క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే నార్మల్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో వస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్తో వస్తుంది అనమాట. ఇవాళ మన వీడియోలో మనం మాట్లాడుకో కార్డు చూసుకున్నట్లయితే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో వచ్చే ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ గురించి అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ బెనిఫిట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇది చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. మనకి కనుక సిబిల్ స్కోర్ లాంటివి ఏమీ లేకుండా కొత్తగా సిబిల్ స్కోర్ని ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ కార్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నాకు ఇదివరకు చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, వీడియోస్లో చెప్పాను. ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నాను. క్రెడిట్ స్కోర్ కొంచెం పెరిగిందంతే. ఎప్పుడైతే ఈ కార్డు తీసుకున్నానో కార్డుతో మనకైతే మా క్రెడిట్ స్కోర్ కాస్త ఎక్సలెంట్లో అయితే మారిపోయిందనమాట నా క్రెడిట్ అనేది. ఇంకా చూసినట్లయితే మనకి క్రెడిట్ కార్డులో మనకి ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డు అన్ని బ్యాంక్స్ చూసుకున్నట్లయితే మినిమం 2000 నుండి 5000 దాకా ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటే, ఈ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ ఉన్న సూపర్ మనీ కార్డు చూసుకున్నట్లయితే కేవలం 100 రూపీస్కే ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని చూసుకున్నట్లయితే మనకి నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ అనమాట. ఇది చూసుకున్నట్లయితే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు చూసుకున్నట్లయితే అప్ టు 5% యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఇస్తున్నారనమాట. అది కూడా చూసుకున్నట్లయితే వీళ్ళ సూపర్ మనీ యాప్లోనే యూజ్ చేస్తేనే మనకి 5% అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఏంటంటే బెనిఫిట్స్ మనకి మింత్రాలో కనుక మనం యూజ్ చేసుకుంటే మనకి 5% వస్తుంది. ఇక్కడ యూపీఐలో చూసుకున్నట్లయితే అప్ టు 5% అనమాట. 5% అని అయితే వీళ్ళైతే చెప్పట్లేదు, అప్ టు అంటే 5% రూపీ ఎంతన్నా ఇస్తారు. ఇంకా మనకి మింత్రాలో 5% అనమాట. క్లియర్ ట్రిప్లో 3% అనమాట. ఫ్లిప్కార్ట్లో 2% క్యాష్ బ్యాక్స్గా అయితే వస్తుంది. ఇంకా మనం కనుక ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ కార్డ్ కనుక యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసుకున్నట్లయితే 0.5% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండివిజువల్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి వ్యాలిడ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ రెసిడెన్స్ అయితే అయి ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి 18 అబోవ్ ఏజ్ ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ కార్డ్కి రిక్వైర్మెంట్ అనేది చూసుకున్నట్లయితే. ఇంకా ఇదైతే మనకి ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే అప్ టు 6.25% ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం పెట్టిన ఎఫ్డీకి వాళ్ళు చూసుకున్నట్లయితే ఇంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే మినిమం 1 ఇయర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎఫ్డీ పీరియడ్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ కొంచెం ఎక్కువ, ఒక 1 మంత్ అటు ఇటుగా ఉండొచ్చు. ఇంకా లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి లిమిట్స్ అయితే ఇది లిమిట్ అండ్ ఛార్జెస్ ఏంటివంటే మనకి ఈ సర్వీస్ ఛార్జ్ చూసుకున్నట్లయితే ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవు, అంటే లైక్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఇలాంటి ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ అయితే ఏముండవు. మనం కనుక విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా క్యాష్ ఏటీఎంస్లో మనకి 20%గా అయితే ఉంటుంది. మనకి నార్మల్గా తెలిసిందే కదా, క్రెడిట్స్ కార్డ్ నుండి మనం అమౌంట్ విత్డ్రా చేయాలంటే మనకి చాలా డబ్బులు అయితే మనకైతే ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫిజికల్ కార్డ్ చూసుకున్నట్లయితే 299 అయితే ఉంటుందన్నమాట. 299 కడితే మనకి ఫిజికల్ కార్డ్ వస్తుంది. లేదు మీరు 100 నుండి ఎంతైనా ఎఫ్డీ చేసుకోవచ్చు అన్నాను కదా, మీరు కనుక 2000 అబోవ్ ఎఫ్డీ చేసుకున్నట్లయితే కార్డు ఫ్రీగా రావడం జరుగుతుంది. నేనైతే అలానే చేశాను, నాకైతే కార్డు ఫ్రీగా వచ్చింది. 2000 అబోవ్ చేశాను. మరి ఆఫర్ ఇప్పుడు ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. ఉంటే మీరైతే గ్రాప్ చేసుకోండి ఆఫర్ నేనైతే. ఇంకా అదనమాట. ఇంకా ఇవే అనమాట సింపుల్గా అయితే చెప్పాల్సింది. ఇంకా ఓపెనింగ్ ప్రాసెస్ అయితే ఏం లేదు. సింపుల్గా మీ దగ్గర సూపర్ మనీ యాప్ ఉంటే డైరెక్ట్గా మాకు అక్కడ కింద కార్డ్ సెక్షన్ ఉంటుంది. కార్డ్ సెక్షన్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్న కార్డే చూపిస్తుంది. మ్యాక్సిమం అందరికీ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సూపర్ మనీ ప్లస్ కార్డు కూడా చూపిస్తుంది. లేని వాళ్ళకి ఓన్లీ ఎఫ్డీ కార్డే మనకైతే సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా వెంటనే మీరు చూసుకున్నట్లయితే మీ బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఇచ్చేసి కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాంటి చిన్నవి అయితే అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు చిన్నగా ఇంకా ఇది ఆధార్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. మీ ఆధార్ అథెంటికేషన్, మీ ఆధార్ నెంబర్ అవి కొడితే క్యాప్చర్తో డైరెక్ట్గా ఇదేంటంటే మనకి ఆధార్ బేస్ చేసుకొని మీకు అన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఒకటి తీసుకుంటుంది. అంతే అనమాట. మీకు చిన్న స్టెప్సే ఉంటాయి. నేను ఆల్రెడీ ఒకసారి మీకు నా దగ్గర కనుక క్లిప్స్ ఉంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సింపుల్గానే ఉంటుంది ఓపెనింగ్ ప్రాసెస్ అయితే. తర్వాత ఎఫ్డీ ఎంత చేసుకుంటారని అడుగుతుంది. 100 నుండి ఎంతైనా ఎఫ్డీ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మినిమం అమౌంట్ అనేది చూస్ చేసుకోండి. డీసెంట్ అమౌంట్, కొంచెం వాడుకోవడానికి బాగుంటుంది కార్డ్ అనేది. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలానే ఉంటుంది. ఇది వాళ్ళకి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్.